నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భావి ముఖ్యమంత్రిగా ప్రతిపాదనలో ఉన్న నారా లోకేష్ ఇటీవల ఒక మాజీ ఉపరాష్ట్రపతిని, ఒక కార్పొరేట్ జాయింట్ని తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా కలిసిన విషయమే సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో ఇచ్చారు, తర్వాత అర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే స్పష్టం చేశారు. ఈ విషయం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దాదాపు అరగంట పాటు తాను వివరణ ఇచ్చారని, ఆయన నవ్వుతూ ఇటువంటి రూమర్స్ని కొట్టి పారేశారని, ఈవెన్ యూ మీట్ పీపుల్ ఫ్రమ్ కాంగ్రెస్ అదర్వైజ్ హౌ యూ విల్ గెట్ ఫీడ్బ్యాక్ అని అన్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చారు. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనే రూమర్స్కి బలం చేకూర్చే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ప్రత్యేకించి ఎన్డీఏ లిస్ట్ మధ్య. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ వేరే పార్టీలో విలీనమయ్యి ఎంపీలందరూ వీళ్ళకి మద్దతుగా వచ్చిన తర్వాత డిఎంకే కూడా ఒక ఇంపార్షియల్ ధోరణితోటి వ్యవహరించే అవకాశాలు ఉన్నందువల్ల టీడీపీకి ఇక ఎన్డీఏ తోటి అవసరం ఉండదు అనే అభిప్రాయంతో కూడిన వార్తా కథనాలు నేషనల్ మీడియాలో రావడంతో తెలుగుదేశం పార్టీ ఒక డామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ అయితే మొదలెట్టింది. ఆయన కాంక్లేవ్లో మాట్లాడినా, అర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విషయాలు చెప్పేసిన ప్రధానమంత్రి నవ్వుతూ కొట్టిపారేశారు. అంత తేలిగ్గానే నవ్వుతూ కొట్టిపారారు. వివరణ అడుగుంటారు, ఈయన ఇచ్చుంటారు. ఆయన మిత్రపక్షం కాబట్టి తెలుగుదేశం పార్టీ వారి భాగస్వామి, కీలక భాగస్వామి కాబట్టి, మిత్రపక్షం కాబట్టి. ఈ మధ్యకాలంలో మనం ఒకటి గమనిస్తే గనక ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అనే మాట వాడేవారు, ఇప్పుడు ఎన్డీఏ అనే మాట వాడుతున్నారు. రేపు పొద్దున ఏమైనా తేడాపాడ వస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ఏముంది అని చెప్పటానికి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు వాళ్ళని తెలుగుదేశం పార్టీ అంటే కిట్టనోళ్ళు అనే మాట. సో ఓవరాల్గా ఏంటంటే యువ నాయకుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద దుమారం రేపాయి. ఆయన క్లారిటీ ఇచ్చారు, ఎవరేం బెంగెట్టుకోక్కర్లేదు, మేము బేషరతుగానే ఎన్డీఏలో కొనసాగుతున్నాం, మేమేమి కండిషన్స్ పెట్టలేదు అని చెప్పేసి. అండ్ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ తోటి, అండ్ మా రాష్ట్రం అభివృద్ధి అనేది ఏకైక ఎజెండా. ఇది ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు నారాయణ రెడ్డి పవన్ గారు, ఎన్ఆర్ఐ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే పవన్ గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్కారం. దుర్గాప్రసాద్ గారు నమస్తే, టీడీపీ అధికార ప్రతినిధి. అండ్ జూపుడి ప్రభాకర్ గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. టు స్టార్ట్ విత్, ఇలాంటి స్పెక్యులేషన్ ఎందుకు వచ్చింది, దాని మీద వివరణ ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది, అసలు వివరణ ఇవ్వాల్సిన నెసిటీ ఏంటి? దుర్గాప్రసాద్ గారు. మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకుంటారా దుర్గాప్రసాద్ గారు? ఓకేనండి. మాట్లాడండి. హలో, మాట్లాడండి దుర్గాప్రసాద్ గారు. వినపడుతుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంటే కాన్క్లేవ్ లో జరిగింది ఏంటి అంటే, జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళు అన్నమ్మ గారు ప్రశ్నలు అడిగారు, దానికి ఆన్సర్ చెప్పారు. రియల్ గా కూడా అంటే రాజకీయమైనటువంటి ఒక పొలిటికల్ చర్చ ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి సరి అయిన మెజార్టీ అవతల టీఎంసీ నుంచి జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు డిఎంకే తటస్థంగా వస్తే కానీ ఇక బలం పెరిగింది కదా, మీ ఇంపార్టెన్స్ లేదు కదా అనే కోణంలో ప్రశ్న అడగటం జరిగింది. అన్నప్పుడే చెప్పారు, ఎన్డీఏతో గఠబంధన్ అనేది అన్కండిషనల్ గా ఉంది, మేము అన్కండిషనల్ గా అంటే మాకు ఆ మంత్రి పదవులు కావాలా, మాకు అవి కావాలి ఇవి కావాలని కాకుండా లార్జర్ ఇంట్రెస్ట్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం, అది అట్నే కొనసాగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి ఏం కావాలి, యువతకి ఏం కావాలి, ప్రజలు గత ప్రభుత్వంలో ఏమి ఇబ్బంది పడ్డారు అవన్నీ అంటే మొత్తం వివరం అంతా కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా దాపరికం ఏం లేదు. వారు అడిగిన ప్రశ్నలకి దాన్ని ఉన్నటువంటి అనుమానాలకి తావు లేకుండా మొత్తం చెప్పేశారు, ఉన్నది ఓపెన్ గా చెప్పారు. దీంట్లో వేరే రకమైనటువంటి అంబిషన్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. ఇక్కడ ఒకటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ ఏ విధంగా వచ్చినాయి, పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి, తిరుపతిలో ఏ పెట్టుబడులు పెట్టాము, కర్నూలులో ఏ పెట్టుబడి పెట్టాము, వైజాగ్ లో ఏ పెట్టుబడులు పెట్టాము, అమరావతిలో ఏం పెట్టాము, ఇవన్నీ వివరించారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎన్డీఏలో కలిసి పనిచేస్తున్నాం. ఇంకోటి కూడా మీరు రిమార్క్స్ కామెంట్స్ లో
ఏదో తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్నారు. తప్పది. చంద్రబాబు నేను నాయుడు అనలేదండి. గాని మంత్రులు దుర్గాప్రసాద్ గారు, నేను అనలేదు. వచ్చిన వార్తా కథనాల ఆధారంగా ఆ వ్యాఖ్యని ఉటంకిస్తూ నేను చెప్పాను. సో దుర్గాప్రసాద్ గారు అరగంట సమయం ఇచ్చారు, ఆయన నవ్వుతూ భుజం తట్టారు. సో వాళ్ళేంటి, మీరు అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా కలవండి, అదర్వైజ్ హౌ యుల్ గెట్ ఫీడ్బ్యాక్ అని అన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఆయనకు కావాల్సిన సమాచారం ఆయన తెప్పించుకోగలరు అనే మాట కూడా ఆయనే చెప్పారు. ఇక్కడ ఎవరు ఏది ఆపాదించలేదండి, ఆయన ఏం మాట్లాడారో అదే చెప్పారు. ఓకే, అదే వాసుదేవన్ గారు మీరు చెప్పింది కరెక్టే. ఎన్డీఏ తెలుగుదేశం బదులు ఎన్డీఏ అంటున్నారని. ఎప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు మీటింగుల్లో కానీ, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో కానీ, లోకేష్ గారి మీటింగ్లో కానీ, గత 2 ఏళ్ల నుంచి ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తున్న 2 పదాలు వాడేవాడు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తుందని. అయితే ఇది వారు నిజంగా స్పష్టంగా కూడా రాజకీయాల్లో అంత బోల్డ్ గా ఉంటారనుకోవాలి. లోకేష్ గారు చాలా చక్కటి ఆన్సర్ చెప్పారు. నేను ప్రైమ్ మినిస్టర్ తో కలిశాను, దీన్ని వెరిఫై చేసుకుంటారు. అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నది చెప్పారు. వేరే వ్యక్తులను కలవటం వలన దీంట్లో వచ్చిన నష్టం ఏం లేదు, మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం అన్నారు. అందుకనే ఇట్లాంటి వచ్చిన రూమర్స్ ని క్లారిఫై చేశారు. ఇట్లా అతను అడిగిన ప్రశ్నకి ఇంకా లోతైన ఆన్సర్, ఇంకొకసారి ఇట్లాంటి కామెంట్స్ రాకూడదనే దాంతో లోకేష్ గారు ఆన్సర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొంతమందికి ఇంకా తొంగి చూస్తున్నారు, ఎక్కడ వీళ్ళు విచ్ఛిన్నం కావాలా, ఎక్కడ ఎన్డీఏ తోటి డిఫర్ తీసుకురావాలా. గత ప్రభుత్వంలో అంతే చేశారు కదా. 19లో ఉన్నప్పుడు ఏం చేశారు, మీరు ఎన్డీఏ నుంచి బయటికి రండి, బయటకు వస్తారా రారా, ప్రత్యేక తెస్తారా లేదా, మీరు ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి ఒక రకమైనటువంటి పొలిటికల్ ఎజెండా పెట్టుకొని దాన్ని ఒక కాన్స్పిరసీ తోటి అక్కడ ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో నెట్టడం జరిగింది. ఒక రకంగా ఒత్తిడికి లోన్ చేశారు. నిజంగా కూడా ప్రజల్లో కూడా ఆ అపోహ వచ్చే విధంగా చేశారు ఈ గ్లోబల్స్ ప్రచారం వల్ల. అందుకనే వైసీపీ పార్టీ అనేది అనేక రకాలుగా, అంటే ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నారు ఇవాళ, రాజకీయంగా ప్లస్ సోషల్ మీడియాగా అనేక రకాలుగా. ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేయాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్ని రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి జూపూడి ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వస్తాను మీ దగ్గర.